ప్రియమైన సహోదరి సహోదరులారా, అలనాడు యేసు ప్రభువు పేతురు, యాకోబు, యోహానులను ఉన్నతమైన పర్వతము పైకి తీసుకెళ్ళినట్లు ఈరోజు ఆయన మనలను తన పవిత్రమైన సన్నిధికి చేర్చి ఉన్నారు. ఆయన మహిమను దర్శించడానికి, ఆయన జీవమును పొందడానికి, ఆయన అభిషేకమును స్వీకరించడానికి, తన సన్నిధిలో ఉండడానికి ఆయన మనల్ని పిలిచారు. ఇదిగో కరుణామయుడైన యేసు ప్రభు, పరమ వైద్యుడైన యేసు ప్రభువు, సకల దానములకు ఊటైన యేసు ప్రభువు, ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి యేసు ప్రభువు, లోకరక్షకుడైన యేసు ప్రభువు తనను తాను తగ్గించుకొని ఈ గోధుమప్పములో మనతో పాటు ఉన్నారు. రండి, నా దగ్గరికి రండి అంటూ మనలని ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ఉన్నారు. భారం వచ్చి అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, మీరు నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని సుగుతాను. ఎవరైనా దప్పిగా కొనేవారుంటే నా దగ్గరికి రండి, నేను మీకు జీవ జలమును ప్రసాదిస్తాను. ఇటువంటి వాక్యాలతో దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నారు. వారు ఉన్నతమైన పర్వతం మీద ఉన్నట్లు ఈ దివ్య సత్ప్రసాద ఆరాధన సమయంలో ప్రభు పవిత్రమైన సన్నిధిలో మనం ఉందాం. ఆయన సన్నిధి మనకు పెన్నిది. మనల్ని పవిత్రపరిచే ప్రభువు, మనలను స్వస్థపరిచే ప్రభువు, మన కుటుంబాలను ఆశీర్వదించే ప్రభువు ఇదిగో మనల్ని వ్యక్తంగా చూస్తున్నారు, మనల్ని ఆశీర్వదిస్తున్నారు. మన విశ్వాసపు కన్నులను తెరచి దివ్య సత్ప్రసాదం వైపు మనం చూద్దాం. ఇదిగో దివ్య రూప ధారణ సమయములో క్రీస్తు శిష్యులు ఆయన మహిమను దర్శించినట్లు మనం కూడా గొప్ప మహిమను దర్శిస్తున్నాం. గొప్ప అద్భుతమును మనం చూస్తున్నాం. ప్రపంచాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఒక చిన్న గోధుమప్పములో మనతో పాటు ఉంటున్నారు. మన మీద ఆయనకున్నటువంటి అపారమైన ప్రేమ వలన, కనికరము వలన ఆయన మనతో పాటు ఉన్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనములో ప్రభు వాగ్దానం చేశారు, లోకాంతం వరకు సర్వదా నేను మీతో ఉంటాను. ఇదిగో ప్రభు మనతో పాటు ఉన్నారు. భక్తి శ్రద్ధలతో ఆయన పాదాల చెంత ఉండి మన విన్నపాలను, ప్రార్థనలను, రోగాలను, కష్టాలను, బాధలను, ఆవేదనలను, ఆందోళనలను సమర్పించుకొని మనం ప్రార్థిద్దాం. అలనాడు తండ్రి అయిన దేవుడు చెప్పారు, ఇదిగో నా ప్రియమైన కుమారుడు, ఈయనను మీరు ఆలకించండి. ప్రభు వాక్కులను మనం ఆలకిద్దాం. ప్రభు వాక్కులు మనకు జీవమునిచ్చే వాక్కులు, ప్రభు వాక్కులు మనకు శక్తినిచ్చే వాక్కులు, ప్రభు వాక్కులు మనకు రక్షణనిచ్చే వాక్కులు. ఆ వాక్కులను ప్రభు సన్నిధిలో ప్రశాంతంగా ఉండి మనం ఆలకిద్దాం.